నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డిపై ఈ గులకరాయి సంఘటన జరిగేటువంటి ఒక 4-5 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి సీక్రెట్గా ఒక పర్సన్ని కలవడం జరిగింది. సో ఆయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, రెడ్ శాండిల్ క్రిమినల్, సో మరి అంతర్జాతీయ స్మగ్లర్ కూడా అయినా మరి ఆయన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి కలిశారు? ఆయన కలిసిన తర్వాత ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఎన్ని మార్పులు వచ్చాయో, పెను మార్పులు వచ్చాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ గులకరాయి సంఘటన జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దానికి ఒక 4-5 డేస్ ముందే జగన్మోహన్ రెడ్డి చాలా సీక్రెట్గా ఒక పర్సన్ని కలవడం జరిగింది. ఆయనేమో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్, అంతర్జాతీయంగా అన్వాంటెడ్ పర్సన్. ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి కలిశాడు? సో కలిసిన తర్వాత చూస్తే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో మేమందరం చూస్తూనే ఉన్నాం. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీకు తెలియదు ఏముందమ్మా, ఈ ఎర్రగంగిరెడ్డి అనే అతను మొత్తం మన శాశ్వశాల అడవులన్నింటినీ ఖాళీ చేస్తారు వీళ్ళు. ప్రస్తుతం అక్కడ చిత్తూరులో కూడా ఒక ఆయనకి సీటు కూడా ఇచ్చారు. వీళ్ళందరూ కలిపి ఆల్మోస్ట్ ఎర్రచంద్రం అనేది ఇంకా ఆల్మోస్ట్ అంతరించిపోయింది. వీళ్ళ గవర్నమెంట్ టైంలో మొత్తం అంతా కూడా అమ్మేసుకున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఏమీ లేని స్థితి నుంచి ఈ రోజున వేల కోట్లకు పడగలెత్తారు. అసలు లాస్ట్ ఎలక్షన్లో కూడా చూస్తే ఈ ఎస్పెషల్లీ చిత్తూరు, కడప ఏరియాలో మెయిన్ ఫండర్స్ ఏదైతే ఇప్పుడు ఈ వైఎస్ఆర్పీ ఉందో వాళ్ళకి మెయిన్ ఫండింగ్ చేసినంత ఈ స్మగ్లర్సే చేశారు. మెయిన్ ఫండింగ్ అంతా వాళ్ళే చేశారు. ఇప్పుడు కూడా ఒక పెద్ద స్మగ్లర్ కూడా సీట్ ఇచ్చారు, అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఇప్పుడు అక్కడ. సో ఈ యొక్క డబ్బుని దీనికి వాడతారు, తర్వాత వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ అవనివ్వండి, లేకపోతే రేంజర్స్ అవనివ్వండి, చెక్ పోస్టుల్లో కూడా ఇంకా ఇన్స్ట్రక్షన్ అనమాట. ఈ పలానా వ్యక్తికి సంబంధించిన వెహికల్ వస్తే మీరు ఎక్కడ ఆపకుండా చెన్నైకి వెహికల్ సేఫ్గా వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆపకుండా. సో ఆ విధంగా వీళ్ళ మధ్యన ఒప్పందం. ఎందుకంటే వీళ్ళంతా ఫండర్స్. ప్లస్ రెండవది ఏంటంటే వీళ్ళు ఇంక తెలిసిందే కదా, వీళ్ళ పూర్వాపాలను తీసుకుంటే వీళ్ళంతా కూడా చిన్న స్థాయి నుంచి మర్డర్లు చేసి కొట్లాట్లు, గొడవలు, చీటర్సు, రకరకాలుగా రౌడీజం ఈ విధంగా వెతికిన వ్యక్తులు. సో బహుశా ఇప్పుడు వీళ్ళందరినీ యాక్టివేట్ చేస్తున్నాడంటే ఎదురుగాలి ఇస్తుంది జగన్మోహన్ రెడ్డికి. ఏదో విధంగా రాష్ట్రంలో అరాచకం సృష్టించాలి, శాంతి భద్రతల్ని విఘాతం కల్పించాలి. రెండవది ఒక పక్కన ఇటు బీజేపీ తరపు నుంచి పురంధేశ్వరి గారు కానీ, ఇటు టీడీపీ తరపు నుంచి బాబు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా ముమ్మరంగా రోజుకి ఒక 2-3 మీటింగ్లు పెడుతూ చాలా ప్రజల్లోకి వేగంగా చొచ్చుకెళ్ళిపోతున్నారు. ప్లస్ వీళ్ళకి ప్రజాదరణ కూడా చాలా అనన్యంగా రోజుకి బాగా పుంజుకుంటుంది. సో ఏ విధంగా అయినా సరే మళ్ళీ డైవర్ట్ పాలిటిక్స్ అనమాట, ఇట్లన్నిటిని డైవర్ట్ చేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి. ప్లస్ రెండోది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క జరిగిన సంఘటనలు కానీ ఎక్కడ కూడా చూస్తే మీకు రోడ్లు లేవు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నా దగ్గర ఒక ఆయన మేనేజర్ పనిచేస్తాడు. ఆయన అనుకోకుండా మొన్న అక్కడ ఏదో ఊళ్ళో ఏదో పెళ్ళో ఏదో వెళ్ళాడు. ఆయన వెళ్తే ఆయన దగ్గర వచ్చిన తర్వాత ఒక 1 నెల రోజులు లీవ్ వేశాడు. ఏంటంటే ఆటోలో ఏదో ట్రావెల్ చేశాడంటే ఏదో గుంతల రోడ్లో చేసేటప్పటికి ఆయనకి బ్యాక్ ఏదో సివియర్ ప్రాబ్లం వచ్చేసింది. ఆ తర్వాత రికవరీ అయిన తర్వాత నాతో చెబుతున్నాడు, సార్ ఆంధ్ర పరిస్థితి చూస్తే, రోడ్ల పరిస్థితి చూస్తే అసలు ఒక గర్భిణీ స్త్రీని ఒక ఆటోలో కూర్చోబెట్టి అటు ఇటు తిప్పితే సరిపోద్దండి, ఫ్రీ డెలివరీ అయిపోద్దండి, అలా ఉన్నాయని రోడ్లు అంటున్నాడు ఆయన. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత రోడ్లు ఎంత నేను ఎక్స్పీరియన్స్ అయ్యాలండి. నేను అదే అనుకున్నారా, డెలివరీ కావాలంటే ఆ నీటి తిరిపి సరిపోయింది, హాస్పిటల్ దాకా తీసుకెళ్ళక్కర్లేదు. సో ఎప్పుడైతే ఈ యొక్క వీళ్ళందరూ కలిశారో, ఈ వ్యక్తులందరూ ఈయనతో సమావేశం అయ్యారో, ఎమ్మంటే గులకరాయి డ్రామా మొదలైంది. ఇప్పుడు ఎవడన్నా ఒక రాకెట్ లాంచర్తో ప్లాన్ చేశాడు, లేకపోతే బాంబు విసిరాడు, లేకపోతే ఏదో AK-47 వాడాడంటే కూడా దానికి ఒక అర్థం ఉంది, హత్యా ప్రయత్నం అనడానికి. అసలు గులకరాయితో హత్యాయత్నం ఏంటమ్మా అంటే ఇప్పుడు ట్రైల్ అనమాట ఇది. సో తర్వాత ఇంకా ఎన్నో దరిద్రాలు చూడాలి మనం. ఇంకెన్నో ఎవరో ఒకరు అయితే చనిపోవడం ఖాయం అంటారు ఎలక్షన్స్ లోపు. డెఫినెట్గా అమ్మా, డెఫినెట్గా ఏదో జరుగుతుంది. ఎందుకంటే డెఫినెట్గా వీళ్ళు తెలియదు ఏముంది. ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చి వయోభారంతో రకరకాల రోగాలతోటి మనుషులు చనిపోతుంటే, అదిగో బాబు గారు చంపేస్తున్నాడు, పింఛన్లు ఆపేశాడు, మనోవేదనతో చచ్చిపోయాడని చెప్పి. ఇప్పుడు ఆంధ్రాలో ఏంటంటే ఇప్పుడు ఒక టీం ఉందంటండి.
సో ఆ టీం ఏంటంటే ఎక్కడ ఎవరు చనిపోయినా సరే ఎమ్మటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టడము, వాళ్ళని ఏదో ఒక విధంగా డబ్బు దశకం ఇచ్చి వాళ్ళని ఈ విధంగా బాబు గారు వాళ్ళని రాత్రంతా పింఛన్ రాలేదని బాధపడి మా నాయన చనిపోయాడు. సో ఇంకా శవ రాజకీయం చేయడంలో దిట్ట కాబట్టి ఆ రోజున తండ్రి శవాన్ని పెట్టుకుని సీఎం అని ఊళ్ళూరాడు. ఆ రోజున అది ఫెయిల్ అయింది. బట్ తర్వాత కాలంలో వాళ్ళ చిన్నాన్నగారు దాంట్లో సక్సెస్ అయ్యాడు. ఆయన కోడికత్తి అంతగా ఇంపాక్ట్ లేకపోయేటప్పటికి ఇమీడియట్గా చిన్నాన్నగారు వ్యవహారంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా చూడొచ్చు మనం ఈ యొక్క ఎలక్షన్ అయ్యే లోపల ఎన్ని మారణహోమాలు చేస్తారో, ఎన్ని గొడవలు చేస్తారో. ఎందుకంటే మరి ఇప్పుడు లాస్ట్ ఈ టైంలో ఎలక్షన్ టైంలో సాధారణంగా ఎవరిని కలుస్తామండి మనం? నాయకులను కలవాలి, కార్యకర్తలను కలవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు కలవాలి, సో అడ్వైజర్లను కలవాలి. ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా మనం ఎలక్షన్లో లబ్ధి పొందాలి, ఇది ఆలోచిస్తాం. క్రిమినల్స్ని కలవడం ఏంటండి? ఈవెన్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక ఎస్పీ గారు చెప్పారు నాతోటి, కడప చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పిఠాపురానికి దగ్గరగా 1000 మందిని రకరకాల కేసుల్లో నిందితుల్ని 2-3 మర్డర్లు చేసిన వ్యక్తులను కూడా అందరినీ కూడా అక్కడ మోహరించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలని, రెండోది మొత్తం అందరూ బాటంగానే చెప్పుకుంటున్నారు. ఒక 300 కోట్లు అక్కడ మొబిలైజ్ చేసి పక్కన పెట్టారని, ఆల్రెడీ 100 కోట్లు అక్కడక్కడ 5 కోట్లు 10 కోట్లు కానీ 100 కోట్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగిందని, అవసరమైతే 500 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారని వాళ్ళ నాయకులే బాటంగా చెప్పుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కంకణం కట్టుకున్నాడు మా జగన్ గారు, పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని అని చెప్పి. సో కాబట్టి మరి ఈ ఎర్రచందనం, ఈ ఎర్ర గంగిరెడ్డిని కలవడంలో ఇంతకు మించి ఆంతర్యం ఏముంటుందమ్మా? అతనేమి రాజకీయ సలహాదారుడు కాదు. సో కేవలం ఇదే, ఏదో విధంగా ఎక్కడ అలజడి పుట్టించాలి, ఎక్కడ గొడవలు చేయాలి. చూశారు కదా మీరు, కలిసిన ఎమ్మటే వచ్చిన రిజల్ట్ చూశారు కదా మీరు. గులకరాయితో హత్యాయత్నం. అంటే కలిసినటువంటి 4-5 రోజుల్లోనే ఇలా చిన్న హింట్ ఇచ్చారని చెప్పి అనుకోవచ్చా? గులకరాయితో రాబోయేటువంటి రోజులు ఇంకా పెద్దవి కూడా పలు సంచలనాలు రావచ్చా? ఎందుకంటే ఫేస్బుక్లో ఒక ఆయన కూడా ఇలాంటి కామెంట్ పోస్ట్ పెట్టడం జరిగింది, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా సంచలనాలు జరుగుతాయి అని. సో దీనికి ఏమన్నా సింక్ అవ్వచ్చు అంటారా? ఛాన్స్ ఉందమ్మా. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, షర్మిల గారికి కానీ సునీత గారికి కూడా ప్రాణహాని ఉందన్నారు. మొన్నటిదాకా విజయలక్ష్మి గారికి కూడా ఉందని చెప్పారు. కానీ విజయమ్మ గారు లక్కీగా మనోడి దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు అమెరికాలో హ్యాపీగా. సో ఆవిడ ముందు జాగ్రత్త తీసుకున్నారు ఆవిడ. బట్ ఈ సంఘటనలు చూస్తుంటే డెఫినెట్గా, ఎందుకంటే వీళ్ళ వైఖరి కానీ వీళ్ళ నైజం కానీ మనకి ప్రస్ఫుటంగా తేటతెల్లం అవుతుంది కదా. ప్రతి ఎలక్షన్ ముందు డ్రామాలు వేయడం, శవరాజకీయాలు చేయడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అసలు ఇంకొక విషయం ఏంటంటే, నేను సస్పెక్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు రాజకాంక్షతో ఉన్నారో అటు తిప్పి ఇటు తిప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా హాని తలపెడతారనేది కూడా నేను అనుకుంటున్నా. మేబీ ఇప్పుడు రాజకాంక్ష అనేది ఎవరిని ఉత్తినే వదిలిపెట్టదు కదా. కూడా ఉన్న మనుషులందరూ కూడా ఎవరన్నా ఫెయిర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేబీ ఏమో ఇప్పుడు చివరికి సానుభూతి రాలేదు, ప్రజల్లో వ్యతిరేకత పోలేదంటే చివరికి అటువంటి ఏదన్నా కూడా ఒక డ్రాస్టిక్ స్టెప్ కూడా తీసుకుంటారేమో. కాబట్టి నేను మీ మూలంగా తెలియపరిస్తే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరికి ఆశ ఉంటుందమ్మా సీఎం అవ్వాలని? సో మన చరిత్ర ఎన్నో చూసాం మనం. అందులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఇంటర్పోల్ క్రిమినల్, రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్ ని కలిశారు చాలా సీక్రెట్ గా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకంగా మార్పులు చేర్పులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. మరి రాబోయేటువంటి రోజులు ఇంకెన్ని మార్పులు చేర్పులు వస్తాయో, ఇంకెన్ని సంచలనాలు జరుగుతాయో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.